బాగున్నారా? నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మార్నింగ్ మీనింగ్‌లో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరైతే వీడియోకి లేట్ చేయకుండా లైక్ చేయండి. ఇవాళ మా పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి ఏం పెడదామా, ఏం చేద్దామా అని అనుకుంటే ఈ స్వీట్ కార్న్ అయితే గుర్తొచ్చాయి. నిన్న నైటే అండి 2.5 కేజీలు రూ. 100 అయితే తీసుకున్నాను. పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. నాకైతే 6 కంకులు అయితే వచ్చాయి. మా దగ్గర అయితే మేము కంకులనే పిలుస్తాం, మొక్కజొన్న పొట్లు అంటాం. మీకేలేమంటారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ కంకుల్ని ఉప్పేసి ఉడకబెట్టి పిల్లలకైతే ఇద్దామనేసి ఇంకా ఒక్కొక్క కంకిని 3 ముక్కలుగా చేశాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను 3 కంకులు తీసుకున్నాలేండి. ఇంకా చక్కగా వాటిని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టేసాను. ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం బెల్లం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా లేట్ చేయకోకుండా చక్కగా స్టవ్ వెలిగించేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకపెట్టేసుకోవాలి. ఈలోపు మా పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నా. ఇవి చేసిన కానుంచి మమ్మీ ఎప్పుడైతే ఉడికాయా లేదా అనేసి మా సోన్ పాప అయితే చాలా చికాకు చేసేసిందండి. అలాగే ఇంకా లంచ్లోకి ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెమే ఉన్నాయి ములక్కాయలు. మొన్న నేను కర్రీ చేయంగా కొన్ని ములక్కాయలు అయితే మిగిలాయి. నేను ఎక్కువగా ఒకటే కర్రీ చెయ్యనండి. ములక్కాయలు, వంకాయలు, బెండకాయలు ఇలా కలిపి చేస్తూ ఉంటాను. దొండకాయలలో కూడా వేస్తా, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.